చూసారా మీ అత్తయ్యకి నా మీద ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది. ఓవర్ యాక్షన్ చేయకు. అత్తయ్యని అలా భయపెట్టి కన్విన్స్ చేసి తారుని ఇంట్లోకి తీసుకెళ్లేలా చేసింది కూడా నువ్వేనని నాకు తెలుసు. నేనేం అత్తయ్యలా అమాయకురాల్ని కాదు. మీరు అమాయకురాలు కాదు అన్న విషయం నాకెప్పుడో తెలుసు. అందుకే కదా నేనెంత ఫ్లోట్ చేయడానికి ట్రై చేసినా మీరు పడట్లేదు. చూడు, అలాంటి పర్సనల్ టాపిక్స్ మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. అసలు నా గగన్ బావకి నీకు ఏ మాత్రం పోలికుండట్లేదు. నాకు దినదిన గండలా తయారైంది. కానీ ఇది ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం. ఇంకా లాభం లేదు. మా గగన్ బావ ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఏ క్షణంలో ఎలా ఆలోచిస్తాడు, ఇవన్నీ నేను నీకు నేర్పిస్తాను. నువ్వు పూర్తిగా నా బావలా మారాలి. అప్పుడే ఎవరికి అనుమానం రాదు. నో వే. ఏంటి నేను పూర్తిగా గగన్లా అయిపోవాలా? కొంతకాలం మాత్రమే. మా సమస్యలన్నీ సాల్వ్ అయ్యే వరకు నువ్వు గగన్ బావలాగే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నేను ఆకాష్ అనే విషయమే మర్చిపోవాలా? రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా గగన్ లాగే బిహేవ్ చేస్తే ఆకాష్ ఏమైపోవాలి? నా డ్రీమ్స్, నా కళలు, రాక్ స్టార్ ఏమైపోవాలి? నేను మళ్ళీ డాన్స్ చేయగలనా? నా ఫ్యాన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వగలనా? ఏం పర్వాలేదు. మీరు డాన్సర్గా ప్రూవ్ చేసుకుని మీ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసి మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేలా నా వైపు నుంచి నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. కానీ దానికంటే ముందు ఈ విషయంలో మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సిందే. సరే, నేనేం చెప్పినా ఏం చేసినా మన అగ్రిమెంట్ గురించే లింక్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఓకే ఫైన్, మీరు చెప్పినట్టే వింటాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? ఈరోజు రాత్రి మా ఇంటికి మీరు రావాలి. నేను పర్లేదా? ఒక అమ్మాయి రూమ్లో ఒక అబ్బాయి వస్తే? హలో హలో, ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఊహించుకోకండి. అది కాదు, ఒక ఐడియా ఉంది. ఐ మీన్ ఇంట్లో కాకుండా హోటల్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. చూడండి, హోటల్స్, లాడ్జ్లు లాంటి మాటలు నా దగ్గర వద్దు. నేను చెప్పినట్టు మా ఇంటికి రావాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మెయిన్ గేట్ నుంచి రావడానికి వీల్లేదు. గోడ దూకి బాల్కనీ దగ్గరున్న పైప్ పట్టుకుని గదిలోకి రావాలి. ఓ అవునా? గగన్ కూడా ఇలాగే చేస్తాడా? అంటే ఐ థింక్ గోడలు దూకడం ఇవన్నీ అలవాటే కదా మనోడికి. హలో, మా బావకి అలాంటి అలవాట్లేం లేవు. ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నాను. మీరు గోడ దూకి నా గదిలోకి రండి. అక్కడి నుంచి నా బావ ఎలా ఉంటాడో నేను మొత్తం ట్రైనింగ్ ఇస్తాను. ఇక నుంచి మీరు అలాగే ప్రవర్తించాలి. సరే, వస్తాను.